నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనవచనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం ప్రియులరా 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎవరి మీద నమ్మకం ఉంచుకున్నావు? మన నమ్మకం ఎవరి మీద అనంటే ఈ లోకంలో ఉన్న ఎవరి మనుషుల మీద మనం నమ్మకం ఉంచుకోవద్దు. ఇక్కడ భక్తుడైన దావీదు అంటాడు, దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనివ్వద్దు. నమ్మకం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే మనల్ని సిగ్గుపరచనివ్వడు. దేవునికి స్తోత్రం. నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవుని మీద నమ్మకం ఉంటే నీ త్రోవలను సరళం చేస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం